కలిగిన వాడికి మన బోధ చేస్తే వాడు జ్ఞానాభివృద్ధి పొందుకుంటాడు. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలము. అంటే తెలివి వస్తుంది. భయభక్తులు కలిగి ఉంటే దేవుని యందు తెలివికి మూలము. అదే జ్ఞానం వస్తుంది అని, జ్ఞానమునకు మూలము తెలివికి మూలము అని తెలియజేస్తున్నది. వివేచనకు ఆధారం అవుతుంది అని లేఖనం తెలియజేస్తుంది. నా వలన నీకు దీర్ఘాయువు కూడా కలుగుతుంది. అంటే జ్ఞానము వలన దీర్ఘాయువు కూడా వస్తుంది. అధిక సంవత్సరాలు కూడా బ్రతుకుతాము. నీవు జీవించు సంవత్సరములు అధికములు అవుతాయి అని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నదనమాట. నీవు జ్ఞానివైన యెడల నీవే జ్ఞానమును తెచ్చుకుంటావు. నీ జ్ఞానము నీకే లాభకరం అవుతుంది. నువ్వు జ్ఞానమయ్యామనుకో, జ్ఞానం కలిగి ఉన్నామనుకో, నీ జ్ఞానం నీకే లాభకరం అవుద్ది. జ్ఞానం లేదనుకో, నీ జ్ఞానం నీకు ఉపయోగపడదు. తెలివి ఉండదు. నీవు అపహసించిన యెడల దాన్ని నీవే భరింపవలెను. ఎవరన్నా అపహసించిన యెడల కూడా నీవే భరిస్తావు. ఆ మాటలన్నీ కూడా ఇక్కడ మనకు తెలియజేస్తున్నది. జ్ఞానము లేనివాడ అని జార స్త్రీ గురించి మనం ఏ రీతిగా అయితే మనం మాట్లాడుకున్నామో ఆ రీతిగా తన ఇంట వాకిట కూర్చుండను, జార్జ వీధుల్లో పీట మీద కూర్చుండను. ఆ దారిని పోవారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి, జ్ఞానము లేనివాడ ఇంటికి రమ్మని పిలుస్తూ ఉంటుందంట. జ్ఞానము లేని వారిని పిలుస్తుంది. ఏ రీతిగా పిలుస్తుంది? ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. తెలివి లేనివాడు ఒకడు వచ్చుట చూచి, తెలివి లేనివాడు ఎవరైనా వస్తున్నారేమో అంటే జ్ఞానం లేనివారే, తెలివి లేని వాళ్ళే వాళ్ళ ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వస్తున్నారేమో చూచి, దొంగిలించిన నీళ్ళు ఎలా అయితే తీపిగా ఉంటాయో, చాటున భోజనం ఎంత రుచిగా అయితే ఉంటుందో, అటువంటి వాళ్ళ ఇంటికి వెళితే అక్కడ ప్రేతలు ఉన్నారనియు, దాని ఇంటికి వెళ్ళి వారు పాతాళ కోపంలో పడిపోతారనియు లేఖనము తెలియజేస్తున్నది. అందుకే జ్ఞానము కలిగి మనము జీవించాలి. అర్థమవుతుందా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. నా కుమారులారా, నా బోధన ఆలకించండి, నా ఉపదేశమును చెవియొగ్గండి అని బోధిస్తూ ఉన్నది. ఇక్కడ జ్ఞానము ఘోషించుతున్నదని 8వ అధ్యాయంలో మనం చూసాం. ఇక్కడ 9వ అధ్యాయంలో వచ్చేప్పటికి జ్ఞానము నివాసమును కట్టుకొని 7 స్తంభములను కలిగి ఉన్నది. ఆ రీతిగా మనకి తెలియజేస్తూ ఉన్నది. మీరు ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా మనం నడుచుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నది. జ్ఞానము కలిగిన గద్దించిన వాళ్ళు ఏం చేస్తారు? ప్రేమిస్తాడు. జ్ఞానం లేనివాడిని గద్దించామనుకో, వాడు మనల్ని ప్రేమించడు, ద్వేషిస్తాడు అని మనకు లేఖనము తెలియజేస్తున్నది. మనం యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జ్ఞానము సంపాదించుకోవాలి. సంపాదించుకున్నట్లయితే అదే మనకి తెలివి, వివేచనకు ఆధారము అవుతుంది. అప్పుడే ఘనతయు, ఐశ్వర్యము, కలిమియు అన్నీ కూడా ఘనతయు, ఐశ్వర్యము మనకి కలుగుతాయి. అర్థమవుతుంది. వివేచన కూడా మనకి వస్తుంది. మనకి తెలియజేస్తూ ఉన్నది. స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నవి అని జ్ఞానము చెబుతూ ఉన్నది. అందుకే మనం జ్ఞానము కలిగి నడుచుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము మనకు వస్తుంది. దేవుడి ఈ మాటలు మనందరి వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.